అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా తులారాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి తులారాశి వారికి ఈ రోజున అకస్మాత్తుగా ఒక పరిచయం, ఒక స్త్రీ పరిచయం అందులో ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో పూర్తిగా మార్చేటువంటి అవకాశాలున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు? ఎందుకు పరిచయం అవుతుంది? మరి ఈరోజు ఈ సమయానికి మీరు ఆ స్త్రీ అయిన వాళ్ళా? బయట వాళ్ళా? అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వివరంగా వినండి. తులారాశి వారు ఈ సమయంలోనే అనుకోని ఒక స్త్రీ పరిచయం చాలా కీలకంగా మలుపులు తీసుకొచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మరి స్త్రీ ఇంటి వర్గానికి చెందినదైతే కాదండి. పూర్తిగా బయట ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం గమనార్హం. ఆమె పరిచయం చాలా సాధారణంగా మొదలై కొద్ది సమయంలోనే, కొద్ది రోజుల్లోనే ఆలోచనలపై, భావోద్వేగాలపై గట్టి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిచయం ఎందుకు వచ్చిందనే సందేహంలో మీరు పదే పదే తిరుగుతూ ఉంటారు. నా కంట్రోల్ మొత్తం ఆ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయిందని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు చూస్తున్నది ముఖ్యంగా తులారాశి వారి జీవితంలోనే జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. మన జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోకుండానే వస్తాయి. మరి అవే మన భవిష్యత్తును మలిచేటువంటి శక్తిగా కూడా ఉంటుంది. కాబట్టి తులారాశి వారి జీవితంలో ఈ ఆకస్మికంగా ప్రత్యేకమైనటువంటి స్త్రీ పరిచయం గురించి తెలుసుకుందాం. మరి ఏ సమయానికి ఆ స్త్రీ పరిచయం జరుగుతుంది? అంటే తులారాశి వారికి పరిచయం సాధారణంగా సాయంకాల సమయంలో జరిగేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా కనపడుతుంది. ఈ సమయాల్లోనే మీరు ఆఫీస్ మరియు ప్రయాణం మరియు బ్యాంకు పనులు, దేవాలయ సందర్శనలు, షాపింగ్ సమయాల్లో ఎక్కువగా జరగవచ్చు. కంప్లీట్ చేసుకొని కూడా రావచ్చు. మరి ఆ స్త్రీ ఇంట్లో వాళ్ళంటే కాదు. బయట స్త్రీ. మరి ఎందుకు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే దశలో ఉంటున్నారు? మరి ఆ నిర్ణయానికి సరైన దారి చూపించడానికి ఈ స్త్రీ పరిచయం అవుతుందా? లేదా మీరు ఇప్పటివరకు ఆలస్యం చేస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు మీరు ఆ పని ముందుకు తీసుకువెళ్ళడానికి పరిచయం అవుతుందా అనేది కూడా మనం చూద్దాం. ముఖ్యంగా మిత్రమా నేను చెప్పేదేంటంటే తులారాశి వారు చాలా అనుకోగలిగిన వారు. చాలా తెలివైన వారు. చాలా ఆలోచనల విధానాలు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. మరి వీరి జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు సాధారణమైనటువంటి మార్పులు కాదు. ఇటీవల కాలంలో అనుభవించి చాలా గందరగోళం, చాలా అయోమయము, సంబంధాలలో అసంతృప్తి ఒకటా, రెండా, మూడా ఎన్నో బాధలు పడ్డారు. వీరి జీవితంలోకి ఎవరన్నా పరిచయం అంటేనే వామ్మో! అన్నట్టుగా అయిపోతుంది. మరి మీ జీవితంలో కొత్త అవగాహన వస్తుంది. ఎవరి మాట వినాలి? ఎవరితో ఎక్కడ మాట్లాడాలి? ఎక్కడ వదలాలి? ఎవరితో మాట్లాడాలి? ఏం చేయాలి? అనేది స్పష్టత మీకు కలుగుతుంది. ముఖ్యంగా గతంలో కొంతమంది సలహాలిచ్చారు. ఆ సలహాలు పాటించారు. చాలా నష్టపోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళా తెచ్చుకోవాలంటే ఎవరికైనా బాధే. కానీ ఈసారి మీకు పరిచయమయ్యేటటువంటి వాళ్ళు మగ వ్యక్తులు కాదు మిత్రమా. ఆడవాళ్ళే. కొంతమంది ఆడవాళ్ళు చాలా మనల్ని అన్యాయం చేసేటువంటి అవకాశాలు గూడా కొన్నాయి. కానీ ఈసారి పరిచయమయ్యేటువంటి వాళ్ళు మీకు జీవితంలో గుర్తుండిపోతారు. వారు మీ లైఫ్‌నే మార్చేస్తారు. మరి ఆ పరిచయం ఎక్కడ జరుగుతుంది? మీరు ఆర్థికంగా స్థిరపడతారు. నిలిచిపోయినటువంటి పనులు ముందుకు కదులుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయం కూడా గౌరవం కూడా లభిస్తుంది. మరి ఆవిడ మీకు ముఖ్యంగా ఒక ప్రయాణాల్లో లేదా ఆఫీసులలో కొలీగ్స్ పెద్ద స్థాయిలో ఉండేటువంటి పరిచయం స్త్రీలు. మరి ముఖ్యంగా కొన్ని కొన్ని రంగాల్లో, విభాగాల్లో మధ్య వ్యక్తికి ద్వారా పరిచయమైనటువంటి స్త్రీలు. ఎవరో పరిచయం ద్వారా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ ముఖ్యంగా తులారాశి వారికి కనిపిస్తుంది. మీరు ఎదుటివారి మాటలు పూర్తిగా స్పందించడం, అదే గుణం వల్ల ఈ మాటలు మీ మనసులో లోతుగా పడతాయి. భావోద్వేగాలపై ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సానుభూతి ఎక్కువ. అర్థం చేసుకునే వ్యక్తిలాగా కనిపిస్తుందావిడ. కానీ అదే చోట ఒక రహస్య సంకేతకం కూడా దాగుంది. ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ఈ స్త్రీ మీ జీవితంలో రావడానికి మీరు ఇప్పటి వరకు దాచిపెట్టినటువంటి కొన్ని భావోద్వేగాలన్నీ కూడా బయటకొస్తుంది. మొదట ఈ పరిచయం వలన మీకు కొద్దిగా బాధ కలిగినా, తర్వాత తర్వాత ఆ పరిచయం మీ జీవితంలోనే ఒక గొప్ప వరంగా మారుతుంది.
ఎందుకంటే ఆవిడ రావడం మొదలు ఆమె మాటలు మీకు మీ వైపు ఓదార్పు ఇస్తాయి. మరోవైపు ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా బంధాలు, బంధుత్వాలు, నమ్మకాలు అంశాలలో ఆవిడ మీకు ఒక అద్దంలా నిలుస్తుంది. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు అనే ప్రశ్నకు ఆమె ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలైతే ముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. అందుకే ఆ స్త్రీ పరిచయం అనేది మీకు చెప్పాను. ముఖ్యంగా ఆవిడ మీకు వ్యాపార సంబంధించినటువంటి దాంట్లో పరిచయాలు జరగవచ్చు. మరి ఆవిడ సేవాభావం, సేవా రంగం, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి స్త్రీ కూడా అయ్యవచ్చు. ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది. ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది. మీ సమస్యలు అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. కొంతమంది మకర రాశి వారికి మాత్రం ఈ పరిచయం దూర బంధువు రూపంలో కూడా రావచ్చు. మరి ముఖ్యంగా ఆ స్త్రీ యొక్క పరిచయాలు మనకెందుకు జరుగుతున్నాయి? మరి వాళ్ళ వలన మనకేమైనా ఒక మంచి అవకాశాలేమైనా ఉన్నాయా? లేదా వాళ్ళ వల్ల మన జీవితంలో ఏమైనా ఒక మానసిక ఒత్తిళ్ళేమైనా జరుగుతాయా? అంటే మిత్రమా, ఆమె మీ జీవితంలోకి ఎందుకొస్తుందంటే, ఈ పరిచయం వెనుక ఒక బలమైన కారణం ఉంది. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి కొన్ని మార్గాలు మళ్ళీ ముందుకు నడిపించడానికి. మీరు సాధించలేదు, మీరు అవ్వదు, మా వల్ల కాదు అనుకున్నటువంటి పనిలో భగవంతుడు మీకు ఒక స్త్రీ రూపంలో పంపించి మిమ్మల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళేటువంటి అవకాశాలు. మరి ఇటీవల మరి మీకు చాలా వరకు కూడా ఆమె వల్ల మీకు వచ్చేటువంటి మంచేంటంటే, ఎవరైనా ఉద్యోగం పరంగా ఏదైనా ప్రమోషన్‌ల గురించి చూస్తున్నటువంటి వారు కానీ, లేదా మార్పుల కోసం చూసేటువంటి వారు కానీ, ఈవిడ రాక వల్ల వాళ్ళు మీ జీవితంలో మలుపులు తిరుగుతాయి. మరి ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గౌరవం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది, నిలిచిపోయినటువంటి పనులు కదిలి వస్తాయి, కుటుంబంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆమె ఇచ్చే చిన్న సలహా మీ జీవితంలో కీలకంగా మారుతుంది. ఇది నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరి వీటి వల్ల అన్ని లాభాలే చెప్పారండి. మరేమైనా నష్టాలు కూడా ఉంటాయి కదా! అని మీరు అనుకోవచ్చు. వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉన్నట్లుగానే ప్రతి ఒక్క ఆనందం వెనుక ఒక కష్టం కూడా వస్తుంది. ఇలాంటి సమయంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో అనేది మీకు తెలియాలి. ముఖ్యంగా బంధాల్లో గాని, బంధుత్వాల్లో గాని నమ్మకం పెరగాలి లేదా తగ్గాలి అన్నప్పుడేంటంటే ముందు మనం కరెక్ట్‌గా ఉండాలి. స్త్రీ పరిచయం అవ్వంగానే ఆవిడేదో మనకి తెచ్చిపెడుతుంది అన్న ఆలోచన పక్కన పెట్టాలి. ఎందుకంటే మన జీవితంలోకి ఇప్పటివరకు ఎంతోమంది స్త్రీలు పరిచయమయ్యారు. కానీ ఆ పరిచయాలన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి మన అవసరానికి వాళ్ళ అవసరానికి మనల్ని ఉపయోగించుకొని పక్కకు వెళ్ళిన వారే కానీ, మన అవసరానికి ఎవరు సహకారం చేసేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. మరి అలాంటి సమయంలోనే చాలా జాగ్రత్త వహిస్తే మంచిదని నా యొక్క ఆలోచన. ముఖ్యంగా అతి నమ్మకం పెట్టుకోవద్దు. ప్రత్యక్షంగా పెద్ద నష్టం కనపడట్లేదు కానీ, చిన్న జాగ్రత్త అవసరం. డబ్బు లావాదేవీలో తొందరపాటు వద్దండి. రహస్యాలు వెంటనే పంచుకోకండి. భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోండి. మరి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య రాదు. ఈ పరిచయం భవిష్యత్తులో ఎలా మారుతుందంటే, మీకొక బిజినెస్ పార్ట్నర్‌గాను, మార్గదర్శకురాలుగాను, అలాగే కుటుంబంలో దగ్గరైనటువంటి వ్యక్తిగాను అవసరమైతే మీ జీవిత భాగస్వామిగా కూడా మారవచ్చు. ఈ పరిచయం మొదట సహకారంగా మొదలై, తర్వాత దీర్ఘకాలికంగా నమ్మకంగా కూడా ఉంటుంది. కాబట్టి మరి నిర్ణయాలు ఆమె అభిప్రాయాలకు వదిలేయండి. మరి నిజం, భావోద్వేగం మధ్య తేడాను గుర్తించండి. చివరగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, తులారాశి వారికి ఈ బయట స్త్రీ నిజంగా ఒక పాఠంలాగా వస్తుంది అని అనుకోవాలి. ఆమె ద్వారా మీరు నిజమైన అవసరాలు, కోరికలు, హద్దులు ఏంటో తెలుసుకుంటారు. వివేకంతో ముందుకు వెళ్తే ఈ యొక్క పరిచయం మీ జీవితంలో సమతుల్యంగా మారుతుంది. విచక్షణ కోల్పోతే ఇబ్బందులు పడతారు. మరి భావోద్వేగాలకు లోనైతే అదే సమయంలో మానసికంగా భారంగా మారేటువంటి సూచనలు కూడా చాలా బలంగా కనబడుతుంది. కాబట్టి ఈ స్త్రీ పరిచయం మీకు మరింత అద్భుతంగా ఉండాలని, మరి ప్రతి గురువారం లేదా ప్రతి శుక్రవారం కూడా మీరైతే మరి ఇంట్లో ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. మరి అలాగే ఓం బృహస్పతియాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు మీరు పఠించినట్లయితే మీ జీవితం మరింత బాగుంటుంది. ఇక నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున మరి మంచి జరిగే ముందు కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. మరి తులారాశి వారికి జీవితంలో రాబోయేటువంటి స్త్రీ ఈ పరిచయం టర్నింగ్ పాయింట్ అవ్వాలి. సరైన అవగాహనతో ముందుకు వెళ్తే మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రమా. అలాగే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.